దేశ స్వాతంత్ర సమరయోధురాలు మహాత్మా గాంధీ సతీమణి కస్తూరిబా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో కస్తూరిబా ట్రస్ట్ చైర్మన్ పీసీ రాయలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. తిరుపతి గాంధీ రోడ్లోని కస్తూరిబా ట్రస్ట్ చైర్మన్ పీసీ రాయల ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆమె దేశ స్వాతంత్ర పోరాటంలో చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పీసీ రాయలు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడుస్తూ సత్యాగ్రహం ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న కస్తూరిబా గాంధీ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, మహిళా విద్య, స్వచ్ఛత వంటి అంశాల్లో ఆమె చూపిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ స్వాతంత్ర సంబరం కస్తూరిబా గాంధీ పాత్ర మరువలేనిదని, మహిళలు సమాజ నిర్మాణంలో ముందుండాలని, ఆమె జీవితమే మనకు సందేశం ఇస్తోందని పేర్కొన్నారు. వర్ధంతి సందర్భంగా 82వ వర్ధంతి ఆమెకి ఈ యొక్క ట్రస్ట్ కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు తిరుపతిలో చేస్తుంది. ఆమె పేరుతో గాంధీ గారి ధర్మపత్ని అయిన కస్తూరిబా గాంధీ గారు ఆయన గాంధీ గారు జైల్లో ఉంటే ఈమె ఆ ఉద్యమాలను నడిపించారు. మనం ఈవేళ ఆమె హిస్టరీ చూస్తూ ఉంటే మనం తెలిసిందే. హిస్టరీ చూస్తూ ఉంటే ఒకసారి చూద్దామని చెప్తే ఎన్నోసార్లు ఆయన జైలుకి వెళ్ళినప్పుడంతా ఆ యొక్క ఉద్యమాన్ని ఈమె ముందుకు తీసుకెళ్తూ ఈమె కూడా జైల్లో ఉన్నది. కానీ ఒక 18 లాస్ట్లో అయితే ఆమె 18 నెలలు జైల్లో ఉన్నది. అటువంటి మహాతల్లి కస్తూరిబా గాంధీ కేంద్ర పిల్లలను చూసుకుంటూ పిల్లలతో పాటు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నది. క్విట్ ఇండియా అయితేమి, అలాగే సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి. ఇంకొకటి ఏంటంటే ఈవేళ కొత్తగా మనం కొత్తగా అది జరిగింది. అది క్రిస్టియన్ మ్యారేజ్ అనేసి అప్పుడు ఒక మ్యారేజ్ సిస్టమ్ తీసుకొచ్చారంట బ్రిటిషర్స్. ఆ క్రిస్టియన్ మ్యారేజ్లో మన హిందువులు మ్యారేజ్ దానిలో రిజిస్టర్ చేసుకోకపోతే మనకు రికగ్నేషన్ ఉండేది కాదు. అప్పుడు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయేవాళ్ళు వాళ్ళని. అటువంటి దాన్ని ఆ ఉద్యమాన్ని దాన్ని ఎదిరించి ఉద్యమాన్ని అంతా ఒక 50 మంది మహిళలతో కూడా కలిపి ఆమె ఉద్యమం స్టార్ట్ చేసి ప్రజలు ఆ లేడీస్ కూడా, ఆడవాళ్ళు కూడా, మహిళలు కూడా ఈ ఉద్యమాల్లో రావాలి అని చెప్పి ఉద్దేశంతో ఎంతో ప్రజలకి ఆమె ఎడ్యుకేట్ చేసి, లేడీస్ని ఎడ్యుకేట్ చేసి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి మన ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన మహనీయుల్లో ఆమె ఒకరుగా చెప్పచ్చు. ఆమె మెయిన్ అని చెప్పవచ్చు. అటువంటి గాంధీ గారికి సహాయ సహకారాలు అందిస్తూ తన పిల్లలను చూసుకుంటూ ఆడవాళ్ళకి యొక్క మంచి